హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గర్ల్. నేనైతే ఇప్పుడు నితిన్ నార్నే గారి వెడ్డింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ముందైతే జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు గైస్. అప్పుడు ఎన్టీఆర్ గారు, ప్రణతి గారు వచ్చేసి కొత్త కపుల్ని బ్లెస్ చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గారు కూడా వచ్చారు. కళ్యాణ్ రామ్ గారు కూడా వచ్చి కొత్త కపుల్ని బ్లెస్ చేశారన్నమాట. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేష్ గారు వచ్చారు. వాళ్ళు కూడా కొత్త కపుల్ని అక్షింతలు వేసి బ్లెస్ చేసి వెళ్తున్నారు గైస్. ఆ తర్వాత రానా గారు, మహిక గారు వచ్చారు. ఈ కపుల్ కూడా కొత్త కపుల్ని బ్లెస్ చేసి వెళ్తున్నారు అన్నమాట. ఇలా అయితే వాళ్ళ జీలకర్ర బెల్లం జరిగింది గైస్. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి అమ్మగారు కూడా వచ్చారు. ఆ తర్వాత ప్రణతి గారు అయితే తన తమ్ముడు మర్దలతో కలిసి ఫోటో అయితే దిగుతున్నారు. ముగ్గురు చాలా చక్కగా ఉన్నారు, చాలా అందంగా రెడీ అయ్యారన్నమాట. ఆ తర్వాత వీడియో వచ్చేసి గైస్, ఎన్టీఆర్ గారు మండపంలోకి ఎంట్రీ అన్నమాట. ఎంత చక్కగా డ్రెస్అప్ అయి వచ్చారు. మూవీ కోసం అనుకుంటా, చాలా ఫిట్గా అన్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం గైస్, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం విత్ కిడ్స్తో సహా మండపం మీదకి వచ్చారన్నమాట. ఎన్టీఆర్ గారి కిడ్స్ అయితే ఎంత బాగున్నారు గైస్. అసలు చిన్న బాబు అయితే చాలా క్యూట్గా అనిపించాడు. పెద్ద బాబు అభయరామ్, చిన్న బాబు భార్గవరామ్ అన్నమాట. చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరైతే మాత్రం. తర్వాత అయితే ఒక అక్క తమ్ముడు మూమెంట్ అయితే వస్తుంది గైస్. లైక్ ప్రణతి గారు తన తమ్ముడికి చైన్ సరి చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. చూడటానికి చాలా క్యూట్గా ఉంది. బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ అన్నమాట. క్యూట్గా ఉందని చెప్పి ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత తాళి కట్టేటప్పుడు కూడా ఎన్టీఆర్, ప్రణతి గారు అక్కడే ఉన్నారు. ఏదో ఫన్ చేస్తున్నట్టున్నారు, అందరు నవ్వుకుంటున్నారు. తర్వాత తాళి కట్టడం కూడా అయిపోయింది గైస్. ఎన్టీఆర్ గారు అయితే కొంచెం ఎమోషనల్ అయినట్టున్నారు. తన బామ్మర్దే కదా, అంటే కొంచెం ఆనంద బాష్పల్లాగా. ఇదైతే వెంకటేష్ గారి ఎంట్రీ గైస్, మండపం మీదకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అన్నమాట. వెంకీ మామ గారు, మన వెంకీ మామ. తర్వాత ఇది కూడా తాళి కట్టే సీన్ గైస్. డిఫరెంట్ క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. మీరు చూసినట్టయితే ఒక పెళ్ళి కంప్లీట్గా చూసినట్టే అనిపిస్తుంది. వీడియో లెంత్ కూడా చాలా తక్కువనే ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జస్ట్ 6 minutes లెంత్ అన్నమాట. తర్వాత ఇది భార్గవరామ్ క్లిప్ గైస్. అభయరామ్, భార్గవరామ్ మండపం మీద ఎలా ఆడుకుంటున్నారు అనేసి ఆ క్లిప్ ఒకటి వేసాను అన్నమాట. తర్వాత ఎన్టీఆర్ గారు, ప్రణతి గారు లాస్ట్లో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట. అక్కడ కూడా చాలా ఫన్నీగా ఉన్నట్టుంది మూమెంట్. అందరు నవ్వుకుంటున్నారు కాళ్ళకి దండం పెడుతున్నప్పుడు. బ్రాహ్మణులతో సహా అందరు నవ్వుతున్నారు అన్నమాట. అంటే ఎన్టీఆర్ గారు బాగా ఫన్నీగా ఉంటారు కదా గైస్, మనకు తెలిసిందే కదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ కదా. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరు ప్రణతి గారు తమ్ముడికి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. తర్వాత బ్రదర్స్ మూమెంట్ గైస్. కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు రానాని హక్ చేసుకొని గ్రీట్ చేస్తున్నారు అనమాట. ఆ తర్వాత చైతన్య గారు, నాగ చైతన్య గారు కూడా వచ్చారు మ్యారేజ్కి. నాగ చైతన్య గారిని కూడా గ్రీట్ చేస్తున్నారు అనమాట. తర్వాత ఇది దగ్గుబాటి ఫ్యామిలీ గైస్. రానా గారు, మహిక గారు, నాగ చైతన్య గారు, సురేష్ గారు, వెంకటేష్ గారు అందరు వచ్చారు పెళ్ళికి. దగ్గుబాటి ఫ్యామిలీ అంతా వచ్చారు. నాకు తెలిసి శివాని గారికి ఏమన్నా రిలేటివ్స్ అయి ఉండొచ్చేమో దగ్గుబాటి వాళ్ళు. అందరూ వచ్చారు కదా, నాకు అలా అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి గైస్. తర్వాత ఇది కళ్యాణ్ రామ్ గారు బ్లెస్ చేసి వెళ్తున్నారు అనుకుంటా. ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇది మ్యాడ్ టీమ్ గైస్. నితిన్ నార్నే గారు మ్యాడ్ మూవీలో వర్క్ చేశారు కదా,
సో తన టీం అందరూ వచ్చారనమాట. నాకు తెలిసి శోభన్ రాలేదు గాయస్, మేబీ సమ్ షూట్ వర్క్లో ఉన్నారేమో, బిజీ ఉన్నారేమో. ఇదైతే రానా గారు, నాగ చైతన్య గారు అందరూ మండపంలో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకొని సమ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసే క్లిప్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు గర్ల్. మీకు నా ఛానల్లో మొత్తం సెలబ్రిటీ కంటెంట్ అంతా వస్తుంది, మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. డే టు డే అప్డేట్స్ ఉంటాయి, అన్ని సెలబ్రిటీస్ గురించి తెలుస్తుంది గైస్. డోంట్ మిస్ మై వ్లాగ్స్, వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.